నమస్తే అండి. ఏం పేరండి? బండ్లముడి రాఘవ గారు. ఏ ఊరండి? గుంటుపల్లి గోపారం. మనం మిరప తోటలో ఏం స్ప్రే చేశారండి? రానిన్. ఇది కొట్టడానికి గల కారణం ఏంటండి? బొబ్బర కనపడుతుందని చెప్పి, తెల్లదాం పచ్చదాం ఉందని చెప్పి మీరు రానిన్ అనే ముందు శ్లోక అగ్రిటెక్ వారిది మీరు ఎక్కడ తీసుకొచ్చారండి? ఇది కుమార్ సాయి గుంటుపల్లి గోపారం షాప్లో తీసుకొచ్చారు. కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 6 రోజులు అవుతుంది. ఇవాళకి 5వ రోజు. శనివారం ఆది సోమ మంగళ పోదాం. ఇవాళకి 5 రోజులు అవుతుంది. ఎట్లుందండి రిజల్ట్? బాగుంది. అంటే కొట్టక ముందు ఏమైనా ఎట్లా ఉంది పొలం? కొట్టిన తర్వాత కొట్టాక బాగుంది. కారాట్లే క్లారిటీ. ఈ చిట్టాకు ఈ మందు కొట్టిన తర్వాత వచ్చిందేనండి? అంతే. ఈ క్వాలిటీ ఇదంతా ఇది మరి బొబ్బర ఏమన్నా ఆగినట్లు అనిపించిందండి? కొంచెం పర్లేదు అనిపిస్తుంది. బొబ్బర అయితే ఆగించుకోవచ్చా? తెల్లదాం కానీ పచ్చదాం కానీ నల్లి కానీ ఏమైనా కనపడుతుందండి? లేదు. మీరు కూడా చూస్తున్నారు, చూడండి కావాలంటే. అవునండి. ఈ మొక్కలన్నీ బాగా తేటకొచ్చి ఉన్నాయండి. ఇగురు కూడా చిట్టాకు వస్తుంది. బాగుంది. దీంట్లో 3 రకాల కెమికల్స్ ఉంటాయండి. తెల్లదామ పచ్చదామ ఏ స్టేజ్లో ఉన్నా సరే మనకి తెల్లదామకి పచ్చదామకి నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మీకు అదే విధంగా పనిచేసిందండి మందు? అంతే. ఈ మందు కొట్టక ముందు అయితే మన పొలంలో బొబ్బర్ వచ్చింది. ఇది కొట్టిన తర్వాత కంట్రోల్లో ఉంది. ఇప్పటికైతే కొత్త చెట్లు ఏం కనపడలేదు. పట్ల. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి.